తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఇప్పుడే అందిన తాజా సమాచారాన్ని, తాజా శుభవార్తను మీకు తెలియజేయడానికి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు మనకి 7 గంటల నుంచి 8 గంటల సమయం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద అర్ధ ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాల నుంచి మొదలుకొని 8 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి యాసంగి రైతు భరోసా డబ్బులను క్రెడిట్ చేయబోతున్నట్లు మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒకేసారి అటు వానాకాల రైతు భరోసా డబ్బులు, ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ఈ ఫిబ్రవరి నెల 17వ తారీఖు నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నారో మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక నిన్నటి వరకు 3.5 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయల చొప్పున 18,000 రూపాయల నిధులు అనేది ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇక ఈరోజు 8 ఎకరాల వరకు దాదాపు 90,000 నుంచి 96,000 రూపాయల నిధులు అనేది మనకి అర్హత సాధించినటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక రైతులకు ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది, ఎటువంటి రైతుల ఖాతాలలో మనకి రేపు ఈరోజు ఈ రైతు భరోసా యాసంగి రైతు భరోసా డబ్బులను పంట పెట్టుబడుల సాయం కింద క్రెడిట్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటువంటి శుభవార్తలు విడుదల అయ్యాయో కూడా తెలుసుకుందాము. సో వీడియోని వివరాలు తెలుసుకునే అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి మా వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు సంబంధించినటువంటి 12,000 రూపాయలు ఒకేసారి మన తెలంగాణలో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో 17వ తారీఖు నుంచి జమ చేయడం షురూ అయితే కావడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరికి డబ్బులు పడినప్పటికీ పడినట్టుగానైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో అటువంటి వారందరికీ ఆ పరిస్థితి అనేది మనకి ఏదైతే అలా వస్తుందో అది ఫిబ్రవరి చివరి వారం వరకు అయితే పూర్తి స్థాయిలోనైతే సరిగానైతే చేయనున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి అన్ని జిల్లాలలో 38 జిల్లాలలో మన తెలంగాణలో మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సికింద్రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, ఆర్మూల్, అదేవిధంగా ఆదిలాబాద్, మనకి దీంతో పాటుగా నల్గొండ, ములుగు, ఖమ్మం, కరీంనగర్ ఏదైతే ఇటువంటి జిల్లాల వారీగా ఈరోజు అయితే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయల చొప్పున అయితే నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏదైతే అందరికంటే ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే జమ చేయబడతాయని అయితే వెల్లడించడం జరిగింది. ఇక తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈ ఎన్పిసిఐ లింక్, ఈ కేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.